హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాణీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇవాళ ఇంకా మనకు పచ్చళ్ళ సీజన్ స్టార్ట్ అయింది కదా. మా చెట్టుకి మ్యాంగోస్ వచ్చినాయి అనమాట. సరే ఫస్ట్ శాంపిల్ పచ్చడి పడదామని చెప్పి ఇప్పుడే ముక్కలు కట్ చేపించండి. మ్యాంగోస్ కోసేటప్పుడు వీడియో తీయలేదండి, తీద్దామంటే గబుక్కును గుర్తుండట్లేదు. ఇక అందుకని ముక్కలు కూడా కట్ చేపించేసి తెచ్చాను. ఇదిగోండి, చక్కగా చిన్న చిన్న సైజు ఇలా పీసెస్ కట్ చేపించుకొచ్చాం. బయట మన మార్కెట్లో కట్ చేసి ఇస్తారు కదా, మేమే కాయలన్నీ మంచిగా కడిగేసి టవల్తో తుడిచి ఆరపెట్టి అప్పుడు ముక్కలు కొట్టడానికి పంపించానండి. ఇప్పుడు వీటిని క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇవాళ ఇందులోనే రెండు రకాలు. ఇదేమో రసం కాయలు, ఇదేదో కాయండి, తెలియదు, పేరు అయితే నాకు ఐడియా లేదు. ఏదో పండరి మోడే ఏదో అన్నారు. ఇది కూడా సరే చూద్దాము ఈ టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పి ఇవి కూడా రెండు కాయలు కట్ చేయించాను. ఇవి అయితే పెద్ద పెద్ద కాయలు వస్తాయి, ఇవి అయితే రెండు కాయలు ముక్కలు అనమాట. ఈ రసాలు ఇవి డజన్ కాయలు ముక్కలు. నేను ఈజీగా కొత్తగా ఫస్ట్ టైం పట్టే వాళ్ళైనా కూడా ఈజీగా పట్టుకునేటట్టు మెజర్మెంట్స్తో సహా అన్నీ ఇస్తానండి. ఫస్ట్ మాత్రం ఇలా మ్యాంగోస్ అన్నీ మంచిగా ఆరపెట్టేయాలి. కట్ చేపించుకొచ్చాక ఆరపెట్టాలి. ఫస్ట్ ఇలా తుడిచేసుకొని ఇలా తుడిచేసి క్లాత్తో ఇలా పైన పొర వస్తుంది అనమాట. ఈ పొర ఉండకూడదండి, పొర ఉంటే మనకి తినేటప్పుడు ఒక్కోసారి గొంతుకు అడ్డం కూడా పడిపోతుంది. సో దీన్ని మాత్రం ఇలా పొర వస్తుంది. మీరు చూసారా, ఈ పొర తీసేసి అలా ముక్కలు తుడిచేసుకొని పక్కన పెట్టుకోవాలన్నీ. ఇది సింపుల్గా కొంచెం పచ్చడే కాబట్టి ఫాస్ట్గానే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ దానికి ఏమేమి కావాలి ఏంటని కూడా నేను చెప్తాను. ఈలోపు ఈ ముక్కలు ఆరేలోపు మనం ఇంకొక చేసుకోవాల్సిన పని ఏంటంటే, వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, వెల్లుల్లి రెబ్బలకి కొంచెం ఆయిల్ రాసి ఎండలో పెట్టుకున్నాం అనుకోండి, అవి చక్కగా వాటి పొట్టు ఈజీగా వస్తుంది అన్నమాట. వాటి పొట్టు వలవాలంటే చాలా కష్టం, అదైతే మాత్రం చక్కగా ఈజీగా వస్తుంది. అలా కొంచెం ఆయిల్ వేసేసి ఎండలో పెట్టుకుంటే ఒక గంట సేపు ఎండలో పెట్టాం అనుకోండి, చక్కగా పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. మిగిలినవన్నీ తర్వాత చేయొచ్చు. ఫస్ట్ ఈ మాత్రం ముక్కలు బాగా ఆరాలి. ఆల్రెడీ ఇప్పుడు మార్చ్ అయినా సరేనండి, మా చెట్టుకు ఆల్రెడీ పండ్లు కూడా వచ్చేసినాయి. ఎంత స్వీట్గా ఉన్నాయో మా చెట్టు కాయలు అయితే. ఫస్ట్ ఇంకో కొత్త చెట్టు వేసాము, దానికైతే 4 కాయలు వచ్చినాయి. సరే చెట్టుకే పండేద్దాం అని చెప్పి వదిలేస్తే అసలు ఎంత బాగుందంటే అంత టేస్ట్ ఉందండి. మా బాబు తిన్నాడు, ఇంకా మేము తినలేదు. మేము దేవుడికి పెద్దలకి పెట్టుకున్నాకే తింటాం అన్నమాట. ఫస్ట్ ఇలాగ ముక్కలన్నీ నీట్గా తుడిచేసుకోవాలన్నమాట. ఈ తుడిచి ఒక పక్కన వేసుకున్నాం అనుకోండి, చక్కగా ఆరుతాయి. ఓ 2-3 గంటలు అలా ఆరేస్తే పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఎక్కడన్నా తేమ ఉన్నా కూడా పోతుంది. అందుకని మామిడికాయ పచ్చడికి మామిడికాయ పచ్చడి అని కాదు, ఏ పచ్చడైనా సరే చాలా జాగ్రత్తగా పట్టుకోవాలండి. ఎక్కడ వాటర్ అనేది తగలకూడదు అన్నమాట. వాటర్ తగిలితే పాడైపోతుంది. మనం సంవత్సరం నిల్వ పెట్టుకునే కాబట్టి చాలా జాగ్రత్తగా నీట్గా చేసుకోవాలి. బయట కొన్నాయి అంత హెల్తీగా ఉంటాయి లేవో తెలియదు కదా, అందుకే మనమే ఒకరోజు కష్టపడితే 1 ఇయర్ పాటు మనం ఎంజాయ్ చేయొచ్చు ఆవకాయ పచ్చడి. మన ఆంధ్ర ఫేమస్ కదండి ఆవకాయ పచ్చడి అని. ఆవకాయ పచ్చడి ముద్దపప్పు ఉంటే దాని ముందు ఎట్లాంటి కూరలైనా కూడా దిగదూడిపోయాయి అన్నమాట. నేను ఫస్ట్ ఇలా క్లీన్ చేసేసుకుంటాను. తర్వాత ప్రాసెస్ మళ్ళీ ఏం కావాలి దానిలో వేయడానికి అనేది చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి మా చెట్టు మ్యాంగో అన్నా కదా, చెట్టుకి సగం పండిపోయింది అనమాట. చూసారా ఎంత బాగుందో, ఎంత మంచి కలర్ఫుల్. అసలు స్మెల్ ఇలా పేపర్లో నుంచి తీస్తేనే ఎంత మంచి స్మెల్ వస్తుందో అనమాట. ఇది చెట్టుకి చాలా పండిపోయింది, ఇంక ఇలా కాయ పట్టుకోగానే రాలిపోయింది అనమాట. దాన్ని తెచ్చి చక్కగా పేపర్ చుట్టి బియ్యం డ్రమ్లో పెట్టాను. ఇదిగో చూడండి,
ఓ 3-4 డేస్కి మంచి రసం వాసన ఎంత బాగుందోనండి. మా బాబు మొన్నైతే కట్ చేసుకొని తిన్నాడు, చాలా స్వీట్గా ఉందన్నాడు. ఈ కాయ మళ్ళీ వాడి కోసం దాచిపెట్టాం అనమాట. ఏదైనా మన పిల్లలు తింటేనే కదా మనకు సాటిస్ఫాక్షన్. చూసారా ఎంత బాగుందో కాయ. ఇదిగోండి, ముక్కలన్నీ చక్కగా నీట్గా ఇలాగా పొర ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని ఒక 2 అవర్స్ ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ పచ్చడి కలపడం స్టార్ట్ చేద్దాం. కొంచెం పావు కప్పు మెంతులు తీసుకొని ఇలా ఎర్రగా వేయించుకోవాలి. ఇందులోనే కొంచెం సన్న ఆవాలు ఉంటాయండి, సన్న ఆవాలు తీసుకొని అవి కూడా వేడి చేసుకొని మొత్తం కలిపి పౌడర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా పచ్చడి కలుపుకోవడానికి రెడీ చేసుకుందామండి. దానికి ముందు ఏమేమి కావాలనేది చూపిస్తాను రండి. ముక్కలు ఆల్రెడీ శుభ్రంగా నీట్గా దాంట్లో పొరలాగా టెంక ముక్కలు ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ క్లీన్ చేసుకొని నీట్గా ఒక 2 అవర్స్ ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాం అన్నమాట. అలాగే తర్వాత కారం, ఆవపిండి, మెంతిపిండి, వెల్లుల్లిపాయలు కూడా నూనె రాసుకొని ఆరబెట్టుకొని పైన పొట్టంతా తీసేసుకొని ఒలిచి పెట్టుకున్నాను. అలాగే కొంచెం వెల్లుల్లిపాయలని కచ్చాబిచ్చాగా మిక్సీ వేసుకున్నాం అన్నమాట. వాసన బాగుంటుంది అందుకని చెప్పి కచ్చాబిచ్చాగా వేసాను. అలాగే సాల్ట్, నేను టాటా సాల్ట్ వాడతానండి. అలాగే శనగ నూనె తీసుకున్నాను. పప్పు నూనె అయినా తీసుకోవచ్చు, శనగ నూనె పప్పు నూనె ఏదైనా బాగుంటుంది పచ్చళ్ళకి. నేను శనగ నూనె ఎక్కువ వాడతాను. ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేద్దాం. మన పచ్చడి కలపడం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మనం ముక్కలు 1 కప్పు తీసుకొని అవి ఎన్ని ముక్కలు అవుతాయి అనేది కొలుచుకోవాలి. నేనైతే ఈ బౌల్ తీసుకున్నాను. ఇదిగోండి, ఈ బౌల్ తీసుకున్నాను. ఆపే చెప్తాను. ఫస్ట్ మనం ముక్కలన్నీ ఎన్ని కప్పులు అవుతాయో కొలుచుకోవాలండి. ఇదిగోండి, ఈ కప్పుతో కరెక్ట్గా 8 కప్స్ అయినాయి అన్నమాట. మనకి ఇప్పుడు కొలత ఈజీగా ఉండేటట్టు ఎట్లా అంటే 8 కప్పులు ముక్కలు అనుకోండి. ఇదే కప్పుతో కప్పు కారం, కప్పు ఆవపిండి, కొంచెం ఎలుతుగా సాల్ట్, అలాగే ఓ పావు కప్పు మెంతిపిండి ఎక్కువ అక్కర్లేదు, చేదొస్తుంది కాబట్టి పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇదే కప్పుతో నూనె 3 కప్పులు వేసుకోవాలండి. అలాగే వెల్లుల్లిపాయలు మన ఇష్టం అన్నమాట. ఇప్పుడు కలపడం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక గిన్నెలోకి నూనె తీసుకున్నా అండి. మనం కొలుచుకున్న ముక్కల్ని ఈ ఆయిల్లో వేసుకోవాలన్నమాట. ఇలా ముక్కలు ఫస్ట్ ఆయిల్లో వేసుకోవడం వల్ల ముక్కలు త్వరగా మెత్తపడకుండా ఉంటాయి, గట్టిగా ఉంటుంది కూడా ముక్క. అందుకని చెప్పి మనం ఫస్ట్ ఇలాగ ఆయిల్లో వేసుకున్నాం. ఇలా ఆయిల్లో ఒకసారి డిప్ చేసేసి మనం ఏ గిన్నెలో కలపాలో ఆ గిన్నెలో వేసుకుందాం. ఇక్కడ మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ గిన్నెలో ఎక్కడ తడి అనేది ఉండకూడదు. మన చేతులు కూడా చాలా డ్రైగా ఉండాలన్నమాట, లేకపోతే పచ్చడి నిల్వ ఉండదు. 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది కాబట్టి మనం అన్నీ జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన కొలత అయితే చాలా ఈజీ అండి. కేజీలు లెక్క అంటే మనకి
కొలతలు వేసుకోలేము కదా. సో ఒక కప్పు పెట్టుకున్నామంటే ఒక 8 కప్స్, ఏ కప్ అయినా తీసుకోండి, ఏదైనా పర్లేదు. 8 కప్స్ ముక్కలైతే 1 కప్పు కారం, 1 కప్పు ఆవపిండి, 1 కప్పు సాల్ట్ అంటే 3/4 కప్పు తీసుకోవాలి, 1/4 కప్పు మెంతిపిండి. వెల్లుల్లిపాయలు ఇంకా మన ఇష్టం అనమాట. వెల్లుల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళు మెంతులు, ఇంగువ కూడా వేసుకుంటారు. మా ఇంట్లో వెల్లుల్లిపాయ తింటారు కాబట్టి నేను వెల్లుల్లిపాయతో చేస్తాను. వెల్లుల్లిపాయ కూడా ఆవకాయలో ఊరి చాలా బాగుంటుంది తినడానికి. ఇలా ఒకసారి ఆయిల్లో డిప్ చేసేసి మనం వేరే గిన్నెలో వేసేసుకుంటాం. ఇలా ముక్కలన్నీ ఆయిల్లో డిప్ చేసేసి ఒక గిన్నెలో వేసేసుకుంటాం. ఇప్పుడు మసాలాలు కలుపుతాం. ఇప్పుడు ఈ ఆయిల్లోనే కొంచెం పసుపు, మనం ఈ కప్పుతోనే కదండి ముక్కలు కొలుచుకున్నాము, అదే కప్పు కారం, అదే కప్పుతో ఆవపిండి, 3/4 కప్పు సాల్ట్. నేను టాటా సాల్టే వాడతాను, బాగుంటుంది అది, అందుకని టాటా సాల్టే యూజ్ చేస్తాను. థర్డ్ డే కలుపుతాం కదా, థర్డ్ డే కలిపినప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు అన్నమాట. అలాగే వెల్లుల్లిపాయలు మన ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేను ఇదే కప్పుతో వేస్తాను వెల్లుల్లిపాయ కూడా. ఇంకొంచెం వెల్లుల్లిపాయ ఇలా కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకున్నాం వేసుకోండి. ఇవన్నీ బాగా ఫస్ట్ ఆయిల్లో మిక్స్ చేసేయాలన్నమాట. ఇలా ముక్కలన్నిటికీ మసాలా పట్టించేసి గట్టిగా మూత పట్టే డబ్బాలో వేసేసుకోవాలన్నమాట. ఇలా డబ్బాలో వేసేసాం కదా, పైన కూడా మళ్ళీ ఆయిల్ పోసేసుకుందాం. ఆవకాయ అంటే ఆయిల్ ఎక్కువ ఉండాలండి, ఆయిల్ ఉంటేనే బాగుంటుంది టేస్ట్. దీన్ని గట్టిగా మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి, గాలి లేకుండా, గాలి చొరవ పడకుండా. మళ్ళీ 3వ రోజు కలిపితే ఈలోపు చక్కగా మొక్కదంతా ఊరుతుంది అనమాట. ఎప్పుడైనా ఆవకాయ వెంటనే తినకూడదు, 3వ రోజే తినాలి. ఇలా గట్టిగా మూతేసేసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ థర్డ్ డే చూద్దాం ఈ సంగతి. ఫ్రెండ్స్, ఇవి వేరే 2 కాయలు ఉన్నాయని చెప్పా కదండి మా చెట్టు వేయి కూడా. ఇవైతే ఈ కప్పుతో 3 కప్పులైనవి. అన్నీ సగం సగం కప్పు తీసుకున్నాను, సగానికన్నా తక్కువే తీసుకున్నానండి. అలాగే ఇందులో డిఫరెంట్గా ఇవి శనగలు వాడుతున్నాను అనమాట. నల్ల శనగలు ఊరితే చాలా బాగుంటాయి. కొంచెం వేసుకోవాలి, ఎక్కువ అక్కర్లేదండి. ఇవ్వండి, చూసారా, చాలా కొంచెం. ఇంకా మిగిలిన కారం ఇవన్నీ యాస్టీస్ ఇందాక చెప్పిన కొలతే. నేను మొత్తం ఇవి కూడా ఇలా వేసేసుకొని ఈ ముక్కల్లో వేసేసుకోవాలి. ఇది కొంచెమే కదండి, కలపడం కూడా చాలా ఈజీనే. కరెక్ట్గా 3 కప్స్ అయినాయి. ఇలాగే మసాలా అంతా ఒకసారి ముక్కలకు పట్టించేయాలి. బాగా కలిపేసి ఇది కూడా డబ్బాలో పెట్టేసుకొని దీన్ని కూడా 3వ రోజు కలుపుకుందాం. కొంతమంది నువ్వుల
ఆవకాయని పెసర ఆవకాయని కూడా పడతారండి. ఇంకా అవన్నీ మా ఇంట్లో ఏం తినరు. సో ఈ ఆవకాయ ఒకటే ఇలా పడతాం. దీన్ని కూడా 3వ రోజు కలుపుకొని, 3వ రోజు పులుపు అంతా దిగుతుంది కదా ముక్కల్లోది, అప్పుడు మనం సాల్ట్ టేస్ట్ చేసుకొని కావాలంటే కలుపుకోవాలి. అందుకని ఫస్ట్ మాత్రం తక్కువ వేసుకోవాలన్నమాట. చూసారా మంచి కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు డబ్బాలో తీసాను. ఇందులో కూడా అంతే, ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్నాను, ఈ ముక్కలని డబ్బాలో వేసాను. ఇలాగా డబ్బాలో వేసాను. కొన్ని తీయమని చెప్తాను, కొన్ని తీయమన్నాను, కొన్ని. ఫ్రెండ్స్, మొన్న ఆవకాయ కలిపాం కదండి, ఇవాళ 3rd డే ఎలా ఉందో చూద్దాం. అదిగోండి ఆయిల్ అది తేలింది కొంచెం. ఒకసారి ఇప్పుడు బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి కలిపి ఉప్పు కారం టేస్ట్ చేసి ఉప్పు ఏమన్నా తగ్గితే కలుపుకున్నాం, ఎందుకంటే మనం తక్కువ వేసాం కదా అందుకని చెప్పి. ఓకేనా, చూద్దాం ఇప్పుడు కలిపి. గిన్నెలో వేస్తే మంచి వాసన వస్తుంది. నాకు తెలిసి కొంచెం సాల్ట్ పట్టుద్ది, చూద్దాం. ఇవ్వండి కొంచెమే కాబట్టి నేను అలాగా గరిటెతో కలుపుతున్నాను, లేదంటే మనం చేయి పెట్టాల్సిందే. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇగోండి కొంచెం ఓ 1/2 కప్పు, అంటే మనం 1/2 కప్పు తగ్గించాను కదా, ఆ 1/2 కప్పు ఇప్పుడు వేసేస్తున్నాను. పడుతుంది అందుకని కొంచెం ఆ 1/2 కప్పు వేసేసి బాగా ఇప్పుడు కలిపేద్దాం ఒకసారి. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నామండి, ఆయిల్ కూడా పడుతుంది. కొంచెం సాల్ట్ కలిసాక ఆయిల్ ఇవ్వండి, ఆయిల్ కూడా ఇవ్వండి. కొంచెం సాల్ట్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాం కదా, మళ్ళీ అదే డబ్బాలో వేసేసుకుందాం. మళ్ళీ 5వ రోజు కూడా ఒక్కసారి కలుపుకోవాలి. ఇవాళ నుంచి మనం టేస్ట్ కూడా చేసేయచ్చు. చూద్దాం టేస్ట్ కూడా చేసేలా ఉందో. ఓకేనా, ఇదిగోండి డబ్బాలో వేసుకున్నాం కదా, ఆయిల్ ఇలాగా ముక్కలన్నీ మునిగి చక్కగా పైన ఆయిల్ తేలితే పచ్చడి ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది, అలాగే ముక్కలు కూడా గట్టిగా ఉంటాయి అన్నమాట. ఇంకా మూతేసి పక్కన పెట్టేద్దాం. నచ్చిందా ఫ్రెండ్స్ నా వీడియో? నా స్టైల్లో ఈజీగా ఎవరైనా ఫస్ట్ టైం పట్టే వాళ్ళైనా కూడా నేను చెప్పిన కొలతలతో అయితే ఈజీగా పట్టుకోవచ్చండి. చాలా ఈజీ. ఆవకాయ పచ్చడి అంటే భయపడతారు, కానీ ఈ కొలతలతో అయితే చాలా ఈజీగా పట్టుకోవచ్చు. ఫస్ట్ టైం అయినా కూడా మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేయండి, టేస్ట్ చేయండి, నాకు కమెంట్ చేయండి. నా వీడియో నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.